బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం చేస్తే పరిహారం ఉన్నదా అనే ఈ మధ్యాహ్న కాలపు తరగతిని ప్రారంభించుకుందాం. ఈరోజు క్రైస్తవ్యానికి సుపరిచితమైనటువంటి పదం, అనేక మందికి తెలిసిన కార్యక్రమం బాప్తిస్మం. క్రైస్తవ్యాన్ని స్వీకరించాలంటే మొదటి మెట్టు, క్రైస్తవ్యంలో అడుగు పెట్టాలంటే ఆచరించవలసిన ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమం బాప్తిస్మం. బాప్తిస్మం అనే పదం ఒక గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడినటువంటి పదం. ఇది పూర్తిగా తెలుగు పదం కాదు. గ్రీకు భాషలో బ్యాప్టిజో అనేటువంటి పదాన్ని తెలుగు భాషలోనికి అనువదిస్తూ బాప్తిస్మము అని వ్రాయించాడు తండ్రి. దీనికి అర్థం ఏంటంటే, గ్రీకు భాషలో బ్యాప్టిజో అనే పదానికి అర్థం ఏంటంటే ముంచబడుట లేక పాతిపెట్టబడుట అని అర్థం వస్తుంది. బ్యాప్టిజో అనగానే ముంచబడుట లేక పాతిపెట్టబడుట. దానిని తెలుగు భాషలోనికి తర్జుమా చేసి బాప్తిస్మము అన్నారు. పరలోకమందున తండ్రి తాను వ్రాసుకున్నటువంటి స్క్రిప్టులో, తన సంకల్పంలో బాప్తిస్మానికి ఒక ప్రధానమైనటువంటి పాత్రను కల్పించాడు. ఎవరు తనవారో తెలుసుకోవటానికి, ఎవరు అపవాది సంఖ్యగా మిగిలిపోతున్నారో వర్గీకరించటానికి, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షణలోనికి రావాలి, సంఘంలో చేర్చబడాలి, సువార్త కార్యక్రమాలు చేయాలి, నా పిల్లలుగా ఉండాలి అన్నాడు. నమ్మని వారు ఎలాగూ బాప్తిస్మం పొందరు గనుక నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. అంటే ఈ వర్గీకరణ కోసం ఒక యూనిఫామిటీ తన సంఘంలో ఉంచటం కోసం దేవుడు యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్మాన్ని ప్రవేశపెట్టాడు. ఒక కాలేజీకి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక యూనిఫామ్ కలిగి ఉండాలి. ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థులందరూ యూనిఫామ్ కలిగి ఉండాలి. ఒకే డ్రెస్సు, ఒకే రంగు కలిగినటువంటి దుస్తులు, వేరువేరు దుస్తులతో వేరువేరు రంగులతో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అది ఒక వర్గీకరణ. ఎక్కడ చూసినా సరే వారిని గుర్తుపట్టగలగాలి. దేవుని రాజ్యంలోనికి వచ్చేటప్పుడు కూడా బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జరిగించి అందులోకి అడుగు పెట్టాలి. దట్ ఈజ్ యూనిఫామ్. బాప్తిస్మం అనేది ఒక అర్థం కలిగినటువంటి కార్యక్రమానికి సూచనగా దేవుడు అనుగ్రహించాడు. ఏంటింతకీ బాప్తిస్మం? ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం? బాప్తిస్మానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటి? ఈ నిర్వచనం అర్థమైతే అసలు బాప్తిస్మం ఎవరికి, ఏ సందర్భంలో, ఎప్పుడు ఇవ్వాలో అందరికీ అర్థమవుతుంది. అందుకే ముందు బాప్తిస్మానికి ఉన్న నిర్వచనం మనకు తెలియాలి. ఎందుకు బాప్తిస్మం అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో బాప్తిస్మం అనేటువంటి పదానికి నిర్వచనం ఉంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా ఆ బాప్తిస్మం అంటే ఏంటంటే శరీర మాలిన్యము తీసివేయుట కాదు. అంటే బాప్తిస్మం అంటే స్నానం అనుకున్నారేమో. బాప్తిస్మం అంటే స్నానం అనుకున్నారు చాలామంది. అందుకే దీనికి మరో పేరు పెట్టారండి, జన్మస్నానం అట. ఏం స్నానం? జన్మస్నానం. స్నానం కాదని దేవుడు రాయించాడా? వీడు స్నానం అంటాడు. బాప్తిస్మం అంటే శరీర మాలిన్యం తీసివేయట కాదు, స్నానం చేయడం కాదు. బాప్తిస్మం అంటే బైబిల్ ప్రకారం బాప్తిస్మం అనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా, అంటే యేసుక్రీస్తు
చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయనేమి స్నానం ఆచరించి రాలేదు. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. సమాధి చేయబడ్డాడు, సీల్ చేయబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత బండను పొర్లించి సీల్ చేశారు. ఆ రోజు ముద్ర వేశారు దానికి రోమా సైనికులు. సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. భూగర్భంలో నుంచి తిరిగి లేచాడు ఆయన. దానికి సాదృశ్యంగా, అంటే అలాగూ చేయమంటే మీరు చేయడానికి అవకాశం లేదు. మిమ్మల్ని కూడా అలాగే సీల్ చేస్తే మీరు తిరిగి వస్తారా? రాలేరు. కనుక దానికి సాదృశ్యంగా ఏదో పెట్టాలనుకున్నాడు తండ్రి. నా కుమారుడైన క్రీస్తును పోలిన వారుగా వీరు తమ జీవితాన్ని ప్రారంభించాలంటే దీనికి సాదృశ్యంగా, అంటే దీనికి పోలికగా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని నేను వీరికి ఇవ్వాలి అనుకున్నాడు. అదే బాప్తిస్మం. భూమిలో సమాధి చేస్తే వీరు తిరిగి రారు గనక, శవాలు అయిపోతారు గనక నీటిలో సమాధి చేద్దాం. అంటే నీటిలో సమాధి చేస్తే తిరిగి వస్తారా? బ్రతుకుతారా? బ్రతుకుతారు. వెంటనే తిరిగి లేచిపోతారు. నీటిలో సమాధి చేస్తే వెంటనే తిరిగి లేస్తారు. అందుకే నీటిలో సమాధి చేయమన్నాడు. యేసుక్రీస్తు భూమిలో సమాధి చేయబడ్డాడు. ఎందుకంటే అప్పటికి ఆయన పని పూర్తి చేశాడు. తండ్రి అప్పగించిన కార్యక్రమం అంతటిని నెరవేర్చాడు. ఆయన ప్రథమ ఫలముగా తిరిగి లేవబోతున్నాడు. అందుకే ఆయన మరణిస్తాడు, అందుకే ఆయన సమాధి చేయబడతాడు, అందుకే ఆయన తిరిగి లేస్తాడు. తండ్రి యొక్క ఉద్దేశంలో దేవుని రాజ్యంలోనికి వచ్చేటువంటి వారు కూడా మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. కానీ ఎలా? వారు మరలా తిరిగి లేచిన తర్వాత భూమి మీద వారు చేసిన దేవుని పనిని చూపించాలి, జీవగ్రంథంలో తమ పేరును లిఖింప చేసుకోవాలి. అప్పుడు వారు మరలా చనిపోవాలి, పరలోకానికి రావాలి. మరి సంఘంలోనికి అడుగు పెట్టే ముందు వీరు ఈ పోలికను, ఈ సాదృశ్యాన్ని చూడాలి అంటే నీటిలో సమాధి చేద్దాం అనుకున్నాడు దేవుడు. పాపముల విషయమే చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. వారు చనిపోవాలి, నీటిలో సమాధి చేయబడాలి, తిరిగి ఆ నీటిలోంచి తిరిగి లేవాలి. అంటే నేను బాప్తిసం అనేటువంటి దానిని ప్రవేశపెట్టాలి అనుకున్నాడు. అందుకే బాప్తిసం అంటే ఏంటంటే అదేదనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే అన్నాడు. తిరిగి జవాబు చెప్పటం. దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షితో. అదేదో అందరూ తీసుకోమంటున్నారు కదా అని తీసుకోవటం కాదు. అదేదో నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, ఇది ఒక నాకు ఆచారం అని తీసుకోవటం కాదు. అదేదో చిన్ననాడు తీసుకోవటం కాదు. చాలామందికి 8వ రోజున ఇచ్చేస్తున్నారు. పుట్టగానే 8వ రోజు తీసుకుని వచ్చి అప్పుడే బాప్తిసం ఇచ్చేస్తున్నారు కొన్ని సంఘాలలో. మరి కొంతమందికి వయసు వచ్చిన తర్వాత ఇస్తున్నారు. నీకు వయసు వచ్చింది కదమ్మా, నీకు వయసు వచ్చింది కదయ్యా, ఇదేమన్నా పెళ్లి వయసా? నీకు 18 వస్తే బాప్తిసం తీసుకో, నీకు 21 వస్తే బాప్తిసం తీసుకో అని చెప్పడానికి. కొంతమందికి వివాహానికి బాప్తిసం ఇస్తున్నారు, పెళ్లి కుదిరేంత వరకు బాప్తిసం ఇవ్వరు. ఎందుకు? ఒకవేళ పెళ్లి కుదిరేటప్పుడు బాప్తిసం తీసుకుంది మా అమ్మాయి అని చెబితే ఎవరు పెళ్లి చేసుకోరేమో డౌట్ తల్లిదండ్రులకి. ఒకవేళ మా అబ్బాయి బాప్తిసం తీసుకున్నాడని చెబితే బాప్తిసం తీసుకున్న అమ్మాయినే చేయాలి. కనుక అప్పటి వరకు మేము బిగబట్టుకుని ఆపితే పెళ్ళికి ఎలాగో పాస్టర్ గారు ఇచ్చేస్తారు బాప్తిస్మం. చాలా ఈజీ కదా, సులభం కదా. ఎంత అమాయకులు అయిపోయారు చూడండి రోజు బైబిల్ అర్థం కాక. అమాయకులు కాదు వీళ్ళు అమాయకులు కాదు, అతిగా ఆలోచిస్తున్నారు. దేవుణ్ణి కూడా మభ్యపెట్టేటంతగా ఆలోచిస్తున్నారు. అతి తెలివి కలిగిన వారు, దేవాంతకులు. ఏమన్నాడు చూడండి, శరీర మాలిన్యం కాదు, యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షితో మీరిచ్చే ప్రత్యుత్తరం అది, మీరిచ్చే జవాబది. మీరు చాలా నిర్మలమైన మనస్సాక్షితో, అంటే కల్మషం లేని మనసుతో మీ తండ్రి అనే దేవునికి ఒక జవాబు చెప్పాలి. మీరు, తండ్రి, నేను కూడా నా పాపములు ఇక్కడ విడిచిపెట్టి, నా పాత జీవితాన్ని నీటిలో విడిచిపెట్టి మంచి అవకాశం నాకు ఇచ్చావు. భూమిలో పాతి పెట్టబడనక్కర్లేదు, నేను సమాధిలో పడుకుని తిరిగి రావనక్కర్లేదు.
నేను సిలువకు కొట్టబడనక్కర్లేదు, నాకు ఒక మంచి అవకాశం ఇచ్చావు నీ రాజ్యంలో చేర్చబడటానికి నీ కుమారుని ద్వారా. అందువల్ల దీనిని నేను ఉపయోగించుకోవాలి, ఈ భాగ్యం నేను పొందుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షితో దేవునికి ఒక జవాబు చెప్పాలి, ఒక ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి. అదే బాప్తిస్మం అంటే. బాప్తిస్మానికి ఒక నిర్వచనం ఇదైనప్పుడు 8వ రోజున బాప్తిస్మం ఇవ్వడం తప్పు. వయసు వచ్చిందని బాప్తిస్మం ఇవ్వటం అంతకంటే తప్పు. వివాహానికి బాప్తిస్మం ఇవ్వటం అంతకంటే పెద్ద తప్పు. మరికొంతమంది ఇంకా 7 ఆకులు ఎక్కువ చదివి చనిపోయే ముందు బాప్తిస్మం తీసుకుంటారు. అంటే అప్పటి వరకు బాప్తిస్మం అంటే వీరికి భయం. ఒకవేళ బాప్తిస్మం తీసేసుకుంటే సిగరెట్ ఆపేయాలి, ఒకవేళ బాప్తిస్మం తీసుకుంటే మందు ఆపేయాలి, ఒకవేళ బాప్తిస్మం తీసుకుంటే అబద్ధాలు ఆపేయాలి. వీరికి ముందే అర్థమైపోయింది, బాప్తిస్మం తీసుకుంటే పాపం చేయకూడదు కనుక ఒకవేళ పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో. బాప్తిస్మం తీసుకోకుండా సిగరెట్ తాగితే శిక్షించడా? ముద్దు పెట్టుకుంటాడా? బాప్తిస్మం తీసుకోకుండా మర్డర్ చేసేస్తే శిక్షించడా? బాప్తిస్మం తీసుకోకుండా ఏదైనా చెత్త పని చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా? బాగానే బాప్తిస్మం తీసుకోలేదు నువ్వు, బాప్తిస్మం తీసుకుంటే నా పరువు పోను అంటాడా? మీరు అమాయకులు అవుతున్నారా, దేవుడిని అమాయకులను చేస్తున్నారా? ఇది ఒక మహాభాగ్యం. ఇది ఒక మహాభాగ్యం. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడటం అనే ఈ మహా కార్యక్రమాన్ని నీటి ద్వారా జరిగించి మనకు చూపించమంటున్నాడంటే, ఒక ప్రత్యుత్తరాన్ని నలుగురు మధ్య చూపించమంటున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం చూడండి. అందుకే యేసు దీనిని ప్రారంభించాడు, తన జీవితంలో తాను దీనిని జరిగించి చూపించాడు. ఆయన పాపం లేనివాడు, అయినా నీతి యావత్తు ఇలా జరగాలన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి దీనిని నేను కూడా జరిగించాలి అన్నాడు. యేసుక్రీస్తే బాప్తిస్మం పొందాడు. అంటే ప్రపంచంలో చాలామంది బాప్తిస్మం విషయంలో తప్పు చేస్తున్నారు. పిల్లలు యూనిఫామ్ విషయంలో తప్పు చేశారనుకోండి, మాస్టర్ తొట్టొచ్చిలో కొట్టేస్తాడు. ఎందుకు? ఈ విషయంలోనే నువ్వు సరిగ్గా ఉండకపోతే, ఈ విషయంలోనే నీవు దీనిని పాటించలేకపోతే రేపు పొద్దున్న పాఠాలు ఎలా చదువుతావు, పరీక్షలు ఎలా రాస్తావు? నీవు జాయిన్ అయినందుకు ఉపయోగం ఏముంటుంది? కనీసం బట్టలు వేసుకుని రాలేవు. అందుకే ఉపాధ్యాయులకి యూనిఫామ్ సరిగ్గా మెయింటైన్ చేయని పిల్లలంటే చాలా కోపం ఉంటుంది, శిక్షిస్తారు వారిని. ఏవేవో కుంటి సాకులు చెప్పినా వారిని శిక్షిస్తారు, షూ వేసుకోకపోయినా, టై కట్టుకోకపోయినా. ఎందుకంటే అది మొదటి మెట్టు, ప్రారంభం. అది ఇందులోనే క్రైస్తవుడు ఫెయిల్ అయ్యాడంటే ఇక దేవుడు ఏమనుకోవాలో చెప్పండి? వీడికి ఏమీ రాదు, వీడు జ్ఞానం నేర్చుకోలేడు, వీడు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించలేడు, వీడు పరలోకం రాలేడు. ప్రియమైన వారలారా, అందుకే బాప్తిస్మం గురించి మంచి అవగాహన కలిగి ఉండాలి మనం. దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం ఇది. నీటిలో మీరు ముంచబడాలి, సమాధి చేయబడాలి, తిరిగి ఆ నీటిలో నుంచి లేవాలి, సంఘంలో చేర్చబడాలి. మరొక చోట బాప్తిస్మాన్ని గూర్చి ఇచ్చిన మంచి వివరణ మనం ఆలోచన చేద్దాం. చూడండి, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా అన్నాడు. అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారు మాత్రమే సుమా. కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మం తీసుకుంటే వారు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన వారు కారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మం వేరు. అది పాపక్షమాపణ నిమిత్తం ఇచ్చిన బాప్తిస్మం. అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. యేసు ఇచ్చిన బాప్తిస్మానికి ముందు ఆయన మార్గం సరళం చేయటానికి వచ్చిన యోహాను బాప్తిస్మాన్ని ప్రవేశపెట్టాడు. అందుకే ఆయన పేరే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన ఇచ్చిన బాప్తిస్మం వేరు. ఆయన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇవ్వలేదు. పాపక్షమాపణ నిమిత్తం, ఆయన మారు మనసు నిమిత్తం ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. మీ పాపములు ఒప్పుకోండి, బాప్తిస్మం పొందండి, తిరిగి వెళ్ళండి. యేసుతో సంబంధం లేదు అప్పటికి. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి పునరుత్థానం పొందలేదు గనక కేవలం పాపక్షమాపణ నిమిత్తం పరిసయ్యులకు బాప్తిస్మం ఇచ్చాడు ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను.
యేసుక్రీస్తు కూడా అదే బాప్తిస్మాన్ని పొందాడు. కానీ ఆయన నిజంగా బాప్తిస్మం పొందాడు. తర్వాత నిజంగా బాప్తిస్మం పొందాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మీరు పొందుతున్న బాప్తిస్మం క్రీస్తు యేసులోనికి పొందిన బాప్తిస్మం, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో, పరలోకమందున తండ్రి యేసుక్రీస్తును సమాధిలోంచి తిరిగి లేపాడు. ఆ క్రీస్తు ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నీటిలో సమాధి చేయబడితిమి. అందుకే బాప్తిస్మము, బ్యాప్టిజో, ముంచబడుట, సమాధి చేయబడుట, పాతి పెట్టుట. మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవన వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందులు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇక మీ జీవితం నిష్కలంకమైనదిగా, దేవుని వాక్యానికి అనుకూలమైనదిగా ఉంటే ఆయన ఎలా పునరుత్థానుడై ఆ పరలోకానికి వెళ్ళిపోయాడు, అలాగే మనం కూడా ఆ సాదృశ్యాన్ని బట్టి, ఆ పోలికని బట్టి మనమును పరలోకానికి వెళ్ళిపోతాం అంటున్నాడు. బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైంది. బాప్తిస్మాన్ని గురించిన అవగాహన మనకు ఉండాలి. యేసు నిమిత్తమై క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన నేను నా పాపములను విడిచిపెట్టి సమాధి చేయబడ్డాను. తిరిగి లేచి నూతన జీవముతో నేను భూమి మీద దేవుని వాక్యానికి అనుకూలంగా నడుచుకోవాలి. అలా నడుచుకున్న తర్వాత ఆయన తిరిగి ఎలా లేచాడో, సర్వాధికారాన్ని పొందాడు, సింహాసనాన్ని పొందాడు, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యాడు, నేను కూడా అలాగే పరలోకానికి, తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోవాలి. ఇది బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రతి వ్యక్తికి ఉండవలసిన అవగాహన. ఆ అవగాహన ఎప్పుడు కలుగుతుందో, ఆ ప్రత్యుత్తరాన్ని ఎప్పుడు మనిషి ఇవ్వగలుగుతాడో అప్పుడు బాప్తిస్మం ఇవ్వాలి, వయసు వచ్చినప్పుడు కాదు. చిన్నపిల్లలు ఆ ప్రత్యుత్తరం ఇవ్వలేరు కనుక ఇంకా వారికి తెలియదు. నేర్పిస్తే నేర్చుకుంటారు, వచ్చి చెబుతారు, వెళ్ళిపోతారు. వారికి ఇంకా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి అవగాహన కానీ అంత మనసు కానీ వారికి లేదు. ఆత్మఫలాలు చెప్పిన చిన్నపిల్లలను చూశారు, వారికి నేర్పించిందని ఇక్కడికి వచ్చి చెబుతారు. వారంతటి వారు నేర్చుకోలేదు, వారంతటి వారు గ్రహించలేదు, తర్ఫీదు. కొంతకాలానికి వయసు వచ్చిన తర్వాత వారికి అర్థమవుతుంది, నేను కూడా నా పాపముల నిమిత్తము తండ్రి అయిన దేవునికి ఒక ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి, ఒక జవాబుని ఇవ్వాలి, నాకు కూడా బాప్తిస్మం కావాలి అని పిల్లలందరూ ఎదిగిన తర్వాత అడుగుతారు. వారు ఆ ప్రత్యుత్తరం ఇవ్వగలిగినప్పుడు, అటువంటి పరిపక్వత వారిలో వచ్చినప్పుడు వారికి బాప్తిస్మం ఇవ్వాలి. బలవంతంగా ఎవరికి బాప్తిస్మం ఇవ్వకూడదు. పెళ్ళిళ్ళకి ఎవరికి బాప్తిస్మం ఇవ్వకూడదు. పెద్దవారు అయ్యారు కదా, వయసు వచ్చింది కదా అని ఎవరికి బాప్తిస్మం ఇవ్వకూడదు. రేపో మాపో చనిపోతుంది కదా అని బాప్తిస్మంలో ముంచేయకూడదు. రేపో మాపో చనిపోతుంది, డాక్టర్లు ఒక 4 రోజుల్లో చనిపోతాడు, ఈయన 4 రోజుల్లో చనిపోతాడని చెప్పారు కనుక ఇప్పుడు తీసుకెళ్ళి బాప్తిస్మం ఇచ్చేద్దామంటే కుదరదు. ఎందుకంటే అతడు నూతన జీవంతో ఎలా నడుచుకుంటాడు? ఈ 4 రోజులు మంచం మీదే ఉంటాడు అతను. ఆ మందులు వేసుకుంటూ, ఆ సూదులు ఎక్కించుకుంటూ ఆ 4 రోజులు మంచం మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా వెళ్తాడు పరలోకం? అతను అడగగలుగుతున్నాడా? ఆ ప్రత్యుత్తరాన్ని అతడు ఇవ్వగలుగుతున్నాడా? లేదండి, అతను ఎలాగైనా పరలోకం వెళ్ళాలని నీకుంది, అతనికి లేదు. మంచం మీద పడి ఉన్న అతనికి లేదు. ఒకవేళ అతనికే ఉంటే నీవు అడగవలసిన పరిస్థితి లేదు, అతనే నడుచుకుంటూ వచ్చి అడిగేస్తాడు. నాకు వైద్యుడిచ్చే ఈ మందు కంటే యేసుక్రీస్తు ఇచ్చే ఆ బాప్తిస్మం కావాలి. ముందు ఈ మందు కంటే ఆ బాప్తిస్మం ఇవ్వండి నాకు. ఆ బ్రతికిన 2 గంటలో 3 గంటలో 2 రోజులు 3 రోజులు దేవుని పని చేస్తాను, చచ్చిపోతానంటాడు. అంతటి పరిజ్ఞానం వాడికి వస్తే వాడికి నిజంగా బాప్తిస్మం ఇవ్వాలి. రేపో మాపో చచ్చిపోయేవాడైనా సరే, ఎందుకంటే వాడికి అప్పుడు జ్ఞానం వెలిగింది. ప్రియమైన వారులారా, బాప్తిస్మం అందుకు ఇవ్వాలి, అలాంటి సందర్భాలలో ఇవ్వాలి బాప్తిస్మం. బైబిల్లో మీరు ఎక్కడ చూసినా సరే, కొత్త నిబంధన గ్రంథంలో బాప్తిస్మం ప్రారంభమైన దగ్గర నుంచి ఏ సందర్భంలో మీరు చూసినా సరే ఇలాంటివి మీకు కనిపిస్తాయి తప్ప, చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇవ్వటం, పెళ్ళిళ్ళకు బాప్తిస్మం ఇవ్వటం, వయసు వచ్చిందని బాప్తిస్మం ఇవ్వటం, ముసలివారై రేపో మాపో చనిపోతున్నారని బాప్తిస్మం ఇవ్వటం ఎక్కడా కనిపించదండి. వాక్యాన్ని ప్రకటించటం, ఆ ప్రకటింపబడిన వాక్యం విన్న తర్వాత మారు మనసు నుండి బాప్తిస్మం పొందటం, ఇలాంటివే కనిపిస్తాయి. పేతురు బాప్తిస్మం ఇస్తున్నాడు,
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన వాక్యం ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత అనేక మంది దానిని విన్నారు, హృదయంలో పొడుగుపడ్డారు, వారి మనసు విరిగిపోయింది. ఆ వాక్యానికి వారు చలనం కలిగిన వారై మేము ఎలాగైనా దేవుని రాజ్యంలో చేర్చబడాలి అని నిశ్చయిత కలిగిన వారే అప్పుడు పేతురుని అడుగుతున్నారు, మాకు బాప్తిస్మం కావాలి అని. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును మిగిలిన అపొస్తలులను అడుగుగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, సమాధి చేయబడండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందిన వారితో చెప్పాను. సర్వలోకానికి ఈ వాగ్దానం చెందుతుంది. ఇది నాట్ ఓన్లీ ఇస్రాయేలీస్, ఇది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రం చెందింది కాదు, ఇది కేవలం యూదులకు మాత్రం చెందింది కాదు. దేవుడు సర్వలోకానికి ఈ రక్షణను అనుగ్రహించాడు, ఈ వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందరి. పెళ్లికి సిద్ధమైన వారు బాప్తిసం పొందరని ఉంది అక్కడ? లేదు. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. అంటే విన్న వారిలో అందరూ అంగీకరించలేదు, కొంతమంది అంగీకరించారు. వేలకు వేలుగా వాక్యం విన్నారు, వాక్యం అంగీకరించిన వారు కొంతమంది. వారు ఎంతమంది చూడండి, అక్కడ ఉంది. వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి, సంఘంలో చేర్చబడ్డారు, రాజ్యంలో చేర్చబడ్డారు, బాప్తిస్మం పొందారు. అంటే ఇంకా ఎన్నో వేల మంది ఆ వాక్యాన్ని విన్నారు. ఆ రోజు అంగీకరించిన వారు మాత్రం 3,000 మంది ఇంచుమించుగా వారు బాప్తిస్మం పొందారు. వారు సంఘంలో చేర్చబడ్డారు, వారికి వాక్యం అర్థమైంది, వారు ప్రత్యుత్తరం ఇవ్వగలిగారు దేవునికి. క్రీస్తు మరణం విషయమైన ప్రత్యుత్తరం వారు మాత్రం ఇవ్వగలిగారు, ఆ 3,000 మంది. అందుకే వారికే బాప్తిస్మం ఇచ్చాడు, వారే పరిశుద్ధాత్మను వరమును పొందారు. గలతీ పత్రిక బాప్తిస్మం పొందిన తర్వాత ఎలా మారిపోతాడో చూడండి వ్యక్తి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, ఎవరైతే నీటిలో పాతి పెట్టబడతారో, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటున్నాడు. అంటే బాప్తిస్మం పొందేటప్పుడు ఎన్ని నిర్ణయాలు తీసుకోవాలో చూడండి, మనసులో ఎంత జ్ఞానం ఉండాలో చూడండి, వాక్య సంబంధంగా ఎన్ని విషయాలు తెలియాలో చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం కనుక నేను పొందితే నేను క్రీస్తుని ధరించుకోవాలి అని అనుకునేవాడికి బాప్తిస్మం ఇవ్వండి, అలా జీవించేవాడికి బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం అడిగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పండి, మీరు క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి, మీరు క్రీస్తు వలె మారిపోవాలి. ఇది బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ప్రతి వ్యక్తికి తెలియవలసినటువంటి సంగతి, ఇచ్చేవాడు కూడా గమనించవలసిన సంగతి. కొరింథీ పత్రికలో మరొక విషయం బాప్తిస్మాన్ని గూర్చి, అది కూడా చూద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. యూనిఫామిటీ అన్నాడు. అందుకే యూదులకు ఒక ఆచారం ఉండొచ్చు, ఇశ్రాయేలీయులకు ఒక ఆచారం ఉండొచ్చు, రోమీలకు ఒక ఆచారం ఉండొచ్చు, భారతీయులకు ఒక ఆచారం ఉండొచ్చు, కెనడా వారికి ఒక ఆచారం ఉండొచ్చు. కానీ ఎవరికి ఎన్ని ఆచారాలు ఉన్నా క్రీస్తులోనికి వచ్చేసరికి మాత్రం అందరూ నీటిలోనే బాప్తిస్మం పొందాలి. అందరికీ ఒకే పద్ధతి ఇచ్చాడు చూడండి. అంటే ఈ విషయంలో అందరినీ ఏకత్రాటి మీదకి తీసుకొచ్చాడు దేవుడు. అంటే అమెరికా వాడైనా సరే బాప్తిస్మం పొందడానికి ఏం చేయాలన్నమాట? వచ్చి నీటిలో దిగి సమాధి చేయబడి తిరిగి వెళ్ళాలి. మిగిలిన ఆచారం అంతా వాడిది వేరు, వాడి తిండి వేరు, వాడి ప్రయాణం వేరు, వాడి మాట వేరు, వాడి భాష వేరు,
వాడి తీరు వేరు, పద్ధతులు వేరు, అన్నీ వేరు. కానీ క్రీస్తులోనికి వచ్చేసరికి, సంఘంలోనికి వచ్చేసరికి వాడు ఎవడైనా సరే నేను చెప్పినట్టు ఒకే పద్ధతి మీదకి రావాలన్నాడు దేవుడు. వాడు నైజీరియాలో ఉంటాడా, వాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాడా, వాడు పాకిస్తాన్లో ఉంటాడా, ఎవడైనా సరే ఒక్క ఆత్మ యందే వాడు బాప్తిస్మం తీసుకోవాలి, ఒక్క ఆత్మ యందే పానము చేయాలి, క్రీస్తులోనికి వాడు రావాలి. అందరూ బాప్తిస్మం అంటే ఇలాగే తీసుకోవాలి. నీటిలోనికి దిగాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. అందరికీ ఒకే పద్ధతి. అందుకే అనుగ్రహించాడు ఆయన, అందరికీ ఒకే పద్ధతి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనమందరం ఒక్క తండ్రిని కలిగి ఉంటాం, ఒక్క ఆత్మను కలిగి ఉంటాం. ఏకాత్మతో మనం ఆలోచిస్తాం. మన ఆలోచన విధానం అంతా ఒక్కటే, మన పద్ధతి అంతా ఒక్కటే. పరలోకంలో ఒకే ఒక పద్ధతి అంతా. అందరూ నీతిలో ఉంటారు. ఏక మనస్సు కలిగిన వారు అక్కడ ఉంటారు, ఏక తాత్పర్యం కలిగిన వారు అక్కడ ఉంటారు, ఏక భావాలు కలిగిన వారు అక్కడ ఉంటారు. భూమి మీదనండి దెయ్యం తన తంత్రములతో వివిధమైనటువంటి భావాలు ప్రతి మనిషికి కలిగించింది. మీరు ఒకరు ఆలోచిస్తారు, నేను ఒకరు ఆలోచిస్తాను, మరొకరు ఆలోచిస్తారు. ఎవరి హృదయం మరొకరి హృదయానికి సరిపోల్చబడదు. ఎవరిష్టం వారిదే, ఎవరి తీరు వారిదే. కానీ దేవునిలోనికి వచ్చేటప్పుడు, దేవుని రాజ్యంలోనికి వచ్చేటప్పుడు ఏకతాత్పర్యాన్ని నేర్పిస్తున్నాడు ఆయన, ఏకభావాన్ని నేర్పిస్తున్నాడు ఆయన. అందరూ ఒకే విధంగా ఆలోచించాలి. అది సత్యం అనుకూలమైనదై, వాక్యానికి అనుకూలమైనదై ఆ ఆలోచన ఉండాలి అనుకున్నాడు దేవుడు. ఈ దేవుని భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, బాప్తిస్మం అంటే యేసుక్రీస్తులోనికి మనం వెళ్ళటం, యేసుక్రీస్తుని మనం ధరించుకోవటం, క్రీస్తును పోలి నడుచుకోవటం. దీనికి ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మాన్ని ప్రారంభించాడు. ముందు ఉదాహరణగా దీనిని జరిగించాడు భూమి మీద. దేనినైనా దేవుడు ముందు ఉదాహరణ లేకుండా చెప్పడు. దేనినైనా సరే తన సంకల్పాన్ని ప్రజలకు పూర్తిగా చెప్పే ముందు ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు, యూదుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా సర్వ ప్రపంచానికి మొత్తం అందరికీ, మనుషులందరికీ తన యొక్క సంకల్పాన్ని తెలియజేశాడు, తన భావాలు తెలియజేశాడు. అలాగే బాప్తిస్మానికి కూడా మొట్టమొదట బాప్తిస్మం ఇచ్చి యోహానును పంపించాడు. ఈ యోహాను వచ్చి ముందు ఉదాహరణగా బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత యేసు శిష్యులకు ఆజ్ఞాపించి సర్వ సృష్టికి వెళ్ళి మీరు బాప్తిస్మాన్ని ఇవ్వండి అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అంటున్నాడు. అంటే చిట్ట చివర ఆయన వెళ్ళిపోయేటప్పుడు, పరలోకానికి ఆరోహణుడయ్యేటప్పుడు శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలో ఇది భాగం. బాప్తిస్మం ఒక భాగం. అందుకే సర్వలోకానికి, సర్వ సృష్టికి వెళ్ళి మీరు అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి, వాక్యాన్ని ప్రకటించండి, వారందరికీ మీరు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇవ్వాలి అన్నాడు. ఈ ముగ్గురు నామములోనికి మీరు బాప్తిస్మం ఇవ్వాలి. అంటే ప్రపంచానికి ఎవరైతే తెలియదో వారిలోనికి మీరు బాప్తిస్మం ఇవ్వాలి, ఎవరైతే తెలియాలో వారిలోనికి మీరు బాప్తిస్మం ఇవ్వాలి. ఈ ప్రజలకు తండ్రి తెలియదు, అందుకే తండ్రిని గురించి చెప్పాలి. ఈ ప్రజలకు యేసుక్రీస్తు తెలియదు, యేసుని గురించి చెప్పాలి. ఈ ప్రజలకు పరిశుద్ధాత్మని గురించి తెలియదు, పరిశుద్ధాత్మని గురించి చెప్పాలి. ఈ మూడింటి గురించి అర్థమైన తర్వాత, దైవం గురించి అర్థమైన తర్వాత అప్పటి వరకు బాప్తిస్మం ఇవ్వాలి. ఇశ్రాయేలీయులకి తండ్రిని దేవుడు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. పాత నిబంధన కాలంలో యేసు మాత్రమే వారికి పరిచయం లేదు. ఇంకా మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. అందుకే యూదులైన వారికి, ఇశ్రాయేలీయులైన వారికి మొదటి శతాబ్దంలో శిష్యులు యేసునామములో బాప్తిస్మం ఇచ్చారు. అంటే వారికి అప్పటికి ఎవరు తెలుసు? పరలోకమందున్న తండ్రి తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. ఆత్మవశుడని నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు ప్రవక్త. ఆత్మని గురించి వారికి తెలుసు, పరిచయం. తండ్రి అయిన దేవుని గురించి వారికి తెలుసు, పరిచయం. ఈ ఇద్దరికి వారు లోబడుతున్నారు.
కానీ యేసుక్రీస్తు వారికి తెలియదు. యేసుక్రీస్తుని వారు నమ్మలేదు. మెస్సయ్య రానే వచ్చాడు. అందుకే యేసునామములో వారికి బాప్తిస్మం ఇచ్చారు. కానీ ఇప్పుడున్న మనం అందరికీ తండ్రిని గురించి చెప్పాలి, యేసుని గురించి చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పాలి. అందుకే ముగ్గురిని గురించి చెప్పినప్పుడు ఈ ముగ్గురు నామములోనికి మీరు ఇవ్వాలి అంటున్నాడు. అందుకే సర్వలోకానికి సర్వ సృష్టికి మీరు వెళ్ళినప్పుడు వారు ఇశ్రాయేలీయులు కాదు, వారు యూదులు కాదు. యూదుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళినప్పుడు వారికి తండ్రి పరిశుద్ధాత్మ తెలిస్తే యేసునామములో బాప్తిస్మం ఇవ్వండి వారికి. కానీ సర్వలోకానికి తండ్రి తెలియదు, ఇంకా తండ్రిని వారు నేర్చుకోలేదు, తండ్రి వారికి పరిచయం కాలేదు. సర్వలోకానికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియలేదు. కనుక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని ఒక ఆజ్ఞగా వారికి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి శిష్యులు వాక్యాన్ని ప్రకటిస్తూ బాప్తిస్మం ఇస్తూ తండ్రిని దేవుని గూర్చి, యేసుక్రీస్తుని గూర్చి, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ప్రకటిస్తూ లేఖనాలను ఎత్తి చూపుతూ విశ్వసించిన ప్రతి ఒక్కరికి మేము తండ్రి రాజ్యంలో అడుగు పెట్టాలి, మేము సంఘంలో చేర్చబడాలి, మరణిస్తే మేము తిరిగి లేవాలి, యేసు ఎలా లేచాడో, యేసుక్రీస్తు మృతుల్లో నుండి ఎలా తిరిగి లేచాడో మేము కూడా మరణిస్తే అలాగే తిరిగి లేవాలి అని ఆశపడిన ప్రతి ఒక్కరికి, విశ్వసించిన ప్రతి ఒక్కరికి, పనిచేసే ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇచ్చారు, సంఘంలో చేర్చారు. బాప్తిస్మం ఇచ్చి సంఘంలో, రాజ్యంలో చేర్చారు. ప్రియమైన వారలారా, తండ్రి అనే దేవుని సంకల్పం ఇది. సంకల్పానుసారంగా జరుగుతుంది మొత్తం అంతా. ప్రణాళిక ఇదంతా ఒక మంచి ప్లాన్. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఒక మంచి భాగం, ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం బాప్తిస్మం. ఈ బాప్తిస్మాన్ని నిర్వీర్యం చేయకండి. ఈ బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తుని ధరించుకోండి. ఆ వాక్యానికి విలువనివ్వండి. బాప్తిస్మం పొందిన వారు మతం తీసుకున్నట్టు కాదు, బాప్తిస్మం పొందిన వారు యేసుక్రీస్తుని ధరించుకున్నట్టు. మతం తీసుకోవటం వేరు. క్రైస్తవ్యం మతం కాదు, యేసుక్రీస్తు మతబోధకుడు కాదు. చాలామంది అనుకుంటారు మతం తీసుకున్నారా అని అడుగుతుంటారు. తప్పుడు మాట అది. మతం తీసుకోవడం ఏంటి? ఒక హైందవ మతంలా, ఒక ఇస్లాం మతంలా, ఒక సిక్కు మతంలా, ఒక జైన మతంలా క్రైస్తవ్యం కూడా ఒక మతం అనుకున్నారా? కాదండి, క్రైస్తవ్యం మతం కాదు. దేనికి పెట్టిన పేరు క్రైస్తవ్యానికి ఎందుకు పెట్టారంటే అపవాదండి. దీని వెనక ఉన్న భారీ విలన్ వాడే. ఈ స్క్రిప్ట్ అంతటి వెనుక ఉన్న అతి భయంకరమైనటువంటి విలన్ ఎవరనుకుంటున్నాడు? వాడే. మీరు సిక్కులుగా మారారనుకోండి, మా మతం తీసుకున్నారని ఎవరిని అడుగుతారా? అడగరు. హైందువులుగా మారారనుకోండి, మతం తీసుకున్నారని ఎవరిని అడుగుతారా? అడగరు. ఏదైతే మతమో దానిలోనికి వెళుతున్నప్పుడు మతం తీసుకున్నారని అడగటం లేదు. ఏదైతే మతం కాదో దానిలోనికి మనం వెళ్ళినప్పుడు మతం తీసుకున్నారని అడుగుతున్నారంటే దీని వెనుక ఉన్నది ఎవడు? వాడే. వాడే దుష్టుడు. క్రైస్తవ్యం మతం కాదు. బాప్తిస్మం అంటే మీ పాపం విడిచిపెట్టడం. పోలీస్ స్టేషన్కి దొంగ వస్తాడు. స్టూవర్ట్పురం దొంగను తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్కి. బాగా చితక్కొట్టారు లోపల. బాప్తిస్మం అయిపోయింది వాడికి. లాఠీతో బాప్తిస్మం అంటారు దాన్ని. సెల్లో వేసి బాగా బాప్తిస్మం ఇస్తారు వాడికి. బెల్ట్తో, షూతో, పిన్నీసులతో, లాఠీతో బాగా బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వాడిక నేను మారిపోయాను, నేను ఇక దొంగతనాలు చేయను, నేను చేయని దొంగతనాలు చేయను, అమ్మాయిల మీద యాసిడ్ పోయాను, నేను సూది సైకోగా మారను, పల్సర్ మీద వెళ్ళిపోతూ సూది పొడిచి వెళ్ళిపోను, ఇక నన్ను వదిలిపెట్టండి అని అడిగాడు. అప్పుడు పోలీసు వారు ఓహో వీడికి బాప్తిస్మం అయిపోయింది కనుక వీడు మారిపోయాడని బయటికి పంపించారు. బయటకు వచ్చిన తర్వాత నేను మారిపోయానండి అంటే మతం తీసుకున్నావా అని అడుగుతారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాగా చితక్కొట్టించుకుని బయటకు వచ్చి మారిపోయాడు వీడు, మారిపోయిన తర్వాత మతం తీసుకున్నావు అని అడుగుతారు ఎవరైనా? అడగరు. మారిపోయాడంట. అక్కడైతే మార్పు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మార్పు కదా ఇది. ఇది మతమా? బాప్తిస్మం తీసుకున్నాను అనగానే మతం తీసుకున్నారేంటి, అప్పుడేంటి తొందర అంటాడు ఒకడు. వీడికి అర్థం కాలేదు ఇంకా. అప్పుడే అమ్మాయికి బాప్తిస్మం ఇస్తారా? కొన్నాళ్ళు ఆగవలసింది, పెళ్ళి అవనివ్వాల్సింది. తర్వాత సంబంధాలు వెతకడం కష్టం కదా. ఈవిడ బాధ ఈవిడిది.
మార్పు అండి ఇది, మార్పు. నేను పాప జీవితాన్ని విడిచిపెట్టాను, గత జీవితాన్ని నేను విడిచిపెట్టాను, నీటిలో సమాధి చేయబడ్డాను, తిరిగి లేచాను. ఇంతకీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చి లాఠీ బాప్తిసం పొందిన వాడు మారాడో లేదో తెలియదు, కానీ నేను మారాను. వాడినైతే నువ్వు మార్పు కలిగిన వాడను, పరివర్తన చెందినవాడు, జైలులో పరివర్తన చెందాడు, జైలులో మార్పు చెందాడు అని వాడిని మెచ్చుకుంటున్నారే. వాడికి శిక్షను తగ్గించి అక్టోబర్ 2ని విడుదల చేస్తున్నారే, ఆగస్టు 15ని విడుదల చేస్తున్నారే, నిజాయితీ కలిగిన ఖైదీలు అంటున్నారే. మేం కాదా? బాప్తిసం తీసుకున్నవారు కాదా? వాడికంటే వీరు గొప్పవారు. వాడు శిక్షను భరించలేక మారిపోయాడు. ఇంకా నేను సెల్లోనే ఉంటే మారలేదని చెబితే ఇంకా 4 తంతారు. అందువల్ల మారిపోయినని చెప్పాలి, మారిపోయినట్టుగా నటించాలి, మారిపోయినట్టుగా జీవించాలి. అందుకే వాడి మార్పు అంతా సెంట్రల్ జైల్లోనే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మరలా వాడు ఎక్స్పీరియన్స్డ్ దొంగ, అప్పటి వరకు ట్రైనీ దొంగ, అప్పటి వరకు జైలుకి వెళ్ళని దొంగ. జైలుకి వెళ్ళి ఒకసారి బయటకు వచ్చాడు అనుకోండి, వాడిని పట్టుకోలేము. ఎందుకంటే సెంట్రల్ జైల్లో ఏ మూల ఏముంటుందో నాకు తెలుసు అంటాడు. అప్పుడు మీరు భయపడిపోతారు. వీడు ఆల్రెడీ సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చాడంట. ఎవరైనా పరిచయం అయ్యారా మీకు అలాంటి వారు? బస్సులో మీ పక్కన కూర్చున్నవాడు మీరు ఏం చేస్తుంటారండి అంటే ఇప్పుడే సెంట్రల్ జైలు నుంచి వస్తున్నానని చెప్పాడు అనుకోండి. రాజమండ్రి బస్సు ఎక్కినప్పుడు ఇంకో సీట్ ఎక్కడ ఉందని చూసుకుంటారు. ఎందుకంటే సెంట్రల్ జైలు నుంచి వచ్చిన వాడి పక్కన కూర్చున్నాను నేను, వీడి పక్కన ఎందుకు? సీట్లు ఇన్ని ఉండగా. వాడిలో మార్పు వస్తుంది అంటే ఎవరూ నమ్మరు, రాదు కూడా, సహజంగా రాదు కూడా. శిక్షకు భయపడి మారిపోయానని చెబుతాడు తప్ప నిజంగా మారడు. కానీ మీకు శిక్ష లేకుండానే వాక్యాన్ని బట్టి, వాక్యం చేత మీరు మార్పు నొంది, వాక్యం చేత పొడిగిపడి మీరు బాప్తిస్మం తీసుకుంటున్నారంటే, యేసుక్రీస్తులోనికి వస్తున్నారంటే ఇది నిజమైన మార్పు. ఈ నిజమైన మార్పుకు లోకం పెట్టిన పేరేంటంటే మతం. తప్పు కదా? మతం అని పేరు పెట్టావా? మిగిలినవన్నీ మతాలు, అందులోకి వెళ్తే మతం అని పేరు పెట్టలేదు. నువ్వు మతం తీసుకున్నావా అని ఎవరు అడగరు నిన్ను. కానీ క్రీస్తులోనికి నువ్వు వచ్చినప్పుడు మతం తీసుకున్నావా అని అడుగుతున్నారంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. తప్పు చేసింది లోకం. ఎందుకంటే మరలా మనం మూలాంశానికి వస్తే, ప్రాథమికాంశానికి వస్తే తప్పు ఎవరి వల్ల జరిగిందంటే ఇదిగో వీరి వల్లే. మరలా గౌను వేసుకున్న వాళ్ళ వల్లే తప్పు జరిగింది. వీళ్ళు ఏం చేశారు? చిన్నప్పుడు 8వ రోజున తీసుకొచ్చి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. అందుకే మతం అన్నారు లోకంలో ఉన్నవారు. పెళ్లికి ముందు మా బాప్తిస్మం ఇస్తున్నారు, అందుకే మతం అన్నారు లోకంలో ఉన్నవారు. మార్పును గూర్చి ఎవరు వివరించలేకపోయారు. ఒక వ్యక్తి నిజంగా మారినప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి అనే పాఠాన్ని లోకానికి ఎవరు విశదీకరించలేకపోయారు. అందుకే చాలామంది బాప్తిస్మానికి దూరం అయ్యారు. కొంతమంది పరిస్థితులను బట్టి బాప్తిస్మం తీసుకున్నారు, వారికి బాప్తిస్మం గురించి తెలియలేదు, అర్థం కాలేదు. ప్రియమైన వారులారా, బాప్తిస్మం తీసుకుంటే క్రీస్తుని ధరించుకున్నవారు అంది బైబిలు, క్రీస్తుని పోలి నడుచుకునేవారు అంది బైబిలు. బాప్తిస్మం తీసుకోవాలి, సంఘంలో చేర్చబడాలి, రాజ్యంలో చేర్చబడాలి. ఇక మనం పాఠం విషయంకి వస్తే, బాప్తిస్మం తీసుకున్న తరువాత పాపం చేస్తే వారికి పరిహారం ఉన్నదా? అప్పటి వరకు చేసిన పాపాన్ని దేవుడు లెక్క పెట్టలేదు, పరిగణనలోకి తీసుకోలేదు. మీ నీటిలో మీరు బాప్తిస్మం పొందారు, మీ పాపాన్ని విడిచిపెట్టారు, ఇక పాపం చేయకుండా మీరు బ్రతకండి. యేసుక్రీస్తు దగ్గరికి వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు, శిక్ష విధిస్తున్నారు, రాళ్లతో కొట్టమంటున్నారు. నువ్వేం చెబుతావు? రాళ్లతో కొడదాం అనుకుంటున్నావు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపుదాం అనుకుంటున్నావు ఈ స్త్రీని. అప్పుడు యేసు, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. అందరూ పాపం కలిగిన వారే రాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు, నేను నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపము చేయొద్దు అన్నాడు. అంటే యేసు దగ్గరికి వచ్చి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? పాపం చేయకూడదు. ఇక బాగా అర్థం చేసుకోవాలి మీరు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మనకు పాఠం చెబుతుంది. ఆమెను అసహించుకోకండి. ఆమె జీవితం, ఆమె సన్నివేశం మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. అందుకే వ్రాయబడింది లేఖనాలలో. ఆమె యేసు దగ్గరికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు, రిటర్న్ అవుతున్నప్పుడు పాపం చేయకూడదిక అని వెళ్తుంది. బాప్తిస్మం కూడా అంతే. యేసు దగ్గరికి వచ్చారు మీరు, యేసును ధరించుకోవడానికి వచ్చారు మీరు,
మీ పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి వచ్చారు, నీటిలో సమాధి చేయబడ్డానికి వచ్చారు. తిరిగి లేచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఆ స్త్రీ ఎలా వెళ్తుందో అలాగే వెళ్ళాలి. ఇక నేను పాపం చేయకూడదు, ఇక నేను పాపం చేయకూడదు, పాపరహితురాలిగా నేను జీవించాలి, పాపరహితుడిగా నేను జీవించాలి. ఇది బైబిల్ చెప్పినటువంటి సిద్ధాంతం, బైబిల్ చెప్పినటువంటి రూల్ ఇది. కానీ మనిషిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి పాపం చేస్తున్నాడు. బాప్తిస్మం తీసుకోనప్పుడు పాపం చేశాడు, బాప్తిస్మం తీసుకున్న తరువాత కూడా పాపం చేస్తున్నాడు మనిషి. దీనికి పరిహారం ఏంటి మరి? దీని నిమిత్తం బైబిల్ చెప్పినటువంటి సమాధానం ఏంటి? ఒకవేళ నేను అబద్ధమాడితే, ఒకవేళ నేను చేయరాని పాపాన్ని చేస్తే బాప్తిస్మం తీసుకున్న తర్వాత దానికి పరిహారం ఏంటి? ఉన్నదా అసలు? లేక నేను సరాసరి నరకానికి వెళ్ళిపోవాలా? ఆయన వ్రాయించిన ఒక చక్కని మాట ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అన్నాడు. అంటే పాఠం కరెక్ట్గా వచ్చింది, సన్నివేశానికి, సందర్భానికి. మంచి లేఖనం మనకు ఎదురుపడింది. ఏంటది? కరెక్ట్గా బాప్తిస్మం పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, పరిశుద్ధాత్మ వరమును పొందిన తర్వాత, వాక్యమును విన్న తర్వాత, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, పరలోక వాతావరణమును అనుభవించిన తర్వాత, దేవుని పిల్లల మధ్య గడిపిన జీవితంలో ఈ బ్రతుకు తరువాత ఈ బ్రతుకులో ఒకవేళ పాపం చేస్తే, చూడండి ఏమంటున్నాడు? ఒకవేళ మీరు పాపం చేసి ఒకసారి వెలిగింపబడ్డారు, పరలోక సంబంధమైన వరాన్ని చూశారు, పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించారు, కానీ తప్పిపోయారు, పాపం చేశారు, మరలా వాక్యాన్ని అతిక్రమించారు. మీరు అలా తప్పిపోయిన వారిని గురించి ఏం రాయబడింది? తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఆనాడు యూదులు సిలువ వేశారు, ఆనాడు రోమ సైనికులు సిలువ వేశారు. అయితే ఇప్పుడు మీరు సిలువ వేస్తున్నారు మరలా అంటున్నాడు. చూసారా? మీరు నీటిలో సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చారు, ఒప్పుకున్నారు, ఇక మీదట పాపం చేయకూడదని నిశ్చయితతో అక్కడి నుంచి బయలుదేరారు, అడుగులు వేశారు, సంఘంలో చేర్చబడ్డారు. పైగా మీకు పరిశుద్ధాత్మ వరం పాపం చేయకుండా ఉండటానికి, ఎల్లప్పుడూ మిమ్మల్ని దేవునిలో కట్టడానికి, ప్రేరేపించటానికి, ప్రోత్సహించటానికి పరిశుద్ధాత్మ వరం, ఎల్లప్పుడూ మీరు ఆత్మ విషయంలో ఎదుగుదల కలిగి ఉండటానికి దివ్యమైన వాక్యం, దేవుని పలుకులు. సంఘంలో మీరొక్కరే ఉంటే మీ విశ్వాసం సన్నగిలుతుందని సంఘులుగా మిమ్మల్ని చేర్చాడు. అంటే ఒకరిని చూచి ఒకరు బలపడటానికి, ఒకరిని చూచి ఒకరు బుద్ధి తెచ్చుకోవటానికి, ఒకరిని చూచి ఒకరు ఆదరణ పొందటానికి. మిమ్మల్ని ఎవరిని సింగిల్గా ఉండమనలేదు ఆయన, ఒంటరిగా ఉండమనలేదు. ఒంటరిగా ప్రార్థన చేసుకోండి, ఒంటరిగా దేవుని యొక్క పనులు చేయండి, ఒంటరిగా దేవుని కోసం బ్రతకండి, ఎవరితోనే కలవకండి అన్నాడా? సంఘం అన్నాడు. అందుకే దీనిని శరీరం అన్నాడు. అందుకే దీనిని క్రీస్తు శరీరముల అవయవములు మీరు అన్నాడు. అందుకే దీనిని. అంటే ఒక అవయవం ఒకవేళ తప్పు చేస్తున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు మిగిలిన అవయవాలన్నీ ఆ అవయవాన్ని బాగు చేయాలి, ఆ అవయవాన్ని సరిచేయాలి, క్రీస్తు దేహంలో నిలపాలి. మరలా మిగిలిన అవయవాలన్నీ బాధపడాలి, మిగిలిన అవయవాలన్నీ ఈ అవయవం కోసం తప్పించిపోవాలి. అందుకు ఒక సంఘంగా, ఒక శరీరంగా మనల్ని మలిచాడు, కట్టాడు ఇందులో. ఇలాంటప్పుడు ఇందులో నుంచి ఒకవేళ మీరు తప్పిపోతే మీరు ఆ క్రీస్తును మరలా సిలువ వేసినట్టే అన్నాడు. మీరు ఆ క్రీస్తును మరలా సిలువ వేసినట్టే. చూడండి ఆ మాటలలో ఆయన భావం చూడండి. తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక అట్టి వారిని మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అన్నాడు.
అంటే మారు మనసు పొందడానికి అవకాశం ఉంది, కానీ వీరిని మారు మనసు పొందనివ్వకుండా అపవాది అడ్డగిస్తుంది. మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. అపవాది వారిని ఊరుకోదు, అపవాది వారిని విడిచిపెట్టదు, అపవాది వారిని విడిచిపెట్టదు. చాలా భయంకరంగా వారిని మునుపటి జీవితం కంటే మరి భయంకరమైన జీవితంలోనికి వారిని తీసుకుని వెళ్ళిపోతుంది. మునుపటి స్థితి కంటే ఈ స్థితి చాలా చెడ్డది. ఒకనాటి కాలంలో అయితే వాక్యాన్ని విన్నాం, మన హృదయంలో నొచ్చుకున్నాం, బాప్తిసం పొందాం, అప్పుడు చాలా సులభమైంది క్రీస్తులోనికి రావటం. కానీ ఇప్పుడైతే బాప్తిసం ఇప్పటికీ పొంది ఉన్నాం, మనం వాక్యం ఇప్పటికీ విని ఉన్నాం, మనం సంఘంతో ఇప్పటికే చేర్చబడి ఉన్నాం, మనం పరిశుద్ధాత్మ ఇప్పటికే మనకు తెలుసు, అన్నీ మనకు అర్థమైపోయాయి. కానీ ఇప్పుడు పాపం చేస్తే, మరలా తప్పిపోతే మనం మరలా దేవుని సంఘంలో చేర్చబడటం చాలా కష్టం, ఒక రకంగా అసాధ్యం. మారు మనసు పొందగలుగుతున్నారా? అయితే మంచిదే. మారు మనసు పొందారా? అయితే మీరు సంఘంలోకి వచ్చేసినట్టే. కానీ మీరు మారు మనసు పొందినట్లు మీరు నూతన పరచబడటం అసాధ్యం అన్నాడు బైబిల్లో. ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి చూడండి, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి చూడండి. పాపం చేసే ముందు ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నేను క్రీస్తును ధరించుకుని ఉన్నాను. బాహాటముగా మరల క్రీస్తును సిలువ వేసే దౌర్భాగ్యపు స్థితి నాకెందుకు? అంతటి పాపాన్ని నేనెందుకు ఒడిగట్టుకోవాలి? పైగా ఇదేమైనా క్రీస్తుకు చేసే అన్యాయమా? నాకు నేను చేసుకుంటున్న అన్యాయం. నేను మరలా సంఘంలో అడుగు పెట్టలేను, నేను మరలా పరిశుద్ధాత్మ వరాన్ని పొందలేను, నేను మరలా ఆ దివ్యవాక్యాన్ని వినలేను. ఈ విషయంలో నా దగ్గర ఎంతోమంది ఉదాహరణలు ఉన్నారండి, ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఈ విషయంలో నా దగ్గర ఎంతోమంది ఉదాహరణలు ఉన్నారు. చిన్ననాటి నుండి ఎంతోమందికి వాక్యం చెప్పాను. నా దగ్గర వాక్యం విని నా చేత బాప్తిస్మం పొంది నా దగ్గర వాక్యం నేర్చుకున్న వారు అందరూ ఈరోజు ఉన్నారనుకోండి, గ్రౌండ్ నిండిపోవాలి, ఈ గ్రౌండ్ నిండిపోవాలండి. కానీ లేరు, వారు నా వాక్యం వినలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? దివ్య వాక్యాన్ని వినే అవకాశం వారికి లేదిక, నూతన పరచబడే అవకాశం వారికి లేదిక. అసాధ్యం అన్నాడు. వారు ఒకవేళ వద్దాం అనుకున్నానండి, వారిలో ఉన్న ఇగో రానివ్వదు. ఎన్నాళ్ళు నేను మానేశాను, ఎన్నాళ్ళు నేను దేవుని వాక్యానికి దూరం అయ్యాను. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆ సహోదరులకు నా ముఖాన్ని చూపించాలి? వారికి మనసులో ఒక రకంగా మారాలని ఉన్నా, వారికి మనసులో ఒక రకంగా నేను దేవుని పిల్లల మధ్య ఆనందాన్ని అనుభవించాలని ఉన్నా రాలేరండి వారు. ఎందుకో తెలుసా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఆ వాక్యం వారి కోసం రాయబడింది. వారు తిరిగి రారు, వారు కాల్చబడుటకు సిద్ధపడతారు తప్ప మరలా తిరిగి ఫలాన్ని ఫలించుటకు మాత్రం రాలేరు. చూడండి కింద, అందుకే ఉదాహరణ చూడండి ఏం చెప్పాడో. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురుచు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలమును దేవుని ఆశీర్వచనమును పొందును. ఒకనాడు భూమి దేవుని ఆశీర్వచనం పొందింది, మంచి ఫలాన్ని ఇచ్చింది. ఆ తర్వాత అది శపింపబడింది. అయితే ముండ్ల తుప్పలు గచ్చతీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపం పొందినదగును. ఒక్కసారి ముండ్ల పొదలు, ఒక్కసారి గచ్చ పొదలు అది మొలిపించిందంటే అది శాపం పొందినదవుతుంది. ఒకనాటి కాలంలో మంచి ఫలాన్ని ఇచ్చిన ఇదిగో ఇప్పుడు చూస్తే ముండ్ల పొదలే ఉన్నాయి, గచ్చ పొదలే ఉన్నాయి అన్నీ. దాని నిమిత్తం ఏమంటున్నాడు? దానిని, ఆ భూమిని ఏం చేస్తానంటున్నాడు? తుదకది కాల్చివేయబడును అంటున్నాడు. అంటే వారు మారు మనసు పొందటం అసాధ్యం, వారు మారు మనసు పొందటం అసాధ్యం. దీనికి యేసుక్రీస్తు వారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక మంచి ఉపమానం చెప్పారు. దానిని ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అపవిత్రాత్మ, లోనున్న అపవిత్రాత్మ. ఉదయం కాలం మీరు నేర్చుకున్నారు, అపవాదికి చాలా తంత్రాలు ఉన్నాయి. మనిషిని పట్టి పీడించటం ఒకటైతే, మనిషిలో ఉండి మనిషిని సాతాను రూపంగా మార్చటం మరొకటి. ఇదే చాలా భయంకరమైన కార్యక్రమం. పేతురులోనికి వెళ్ళిపోయింది.
యేసు కాలంలోనే, యేసుతో ఉన్నప్పుడే. యేసు అప్పుడే జస్ట్ పేతురుని పొగిడాడు. ఏమన్నాడు పేతురుతో? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికి ఇచ్చాడు తండ్రి, నీకు ఇచ్చేదను. తండ్రి నీకు ఈ మహాజ్ఞానాన్ని అనుగ్రహించాడు. తండ్రి వలన, తండ్రి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను దేవుని కుమారుడిని నువ్వు చెప్పగలిగావు. సీమోను బరయోనా, నీవు ధన్యుడువు అన్నాడు. నీవు ధన్యుడువు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మొట్టమొదట నువ్వు వాక్యాన్ని నీవే చెప్పాలి, నీవే అనేక మందికి బాప్తిస్మం ఇవ్వాలి. ఇంత గొప్ప స్థితిలో ఉన్న పేతురు క్రింది సందర్భానికి వచ్చేసరికి యేసుక్రీస్తు అన్నాడు, మనుష్య కుమారుడు శ్రమపడి, హింసింపబడి, 3వ దినమున చనిపోయి 3వ దినమున తిరిగి లేచుట అగత్యము అన్నాడు, ఖచ్చితం అన్నాడు. అలాంటి మాట వినగానే పేతురు వెంటనే ఏమంటున్నాడు చూడండి. పేతురు ఏమైపోతున్నాడో చూడండి. ప్రభువా, అది నీకు అన్నిటికీ కలగకుండాను గాక. నీకు ఆ మరణం కలగకూడదు, నీవు చనిపోకూడదు, నీవు సమాధి చేయకూడదు, నీవు తిరిగి లేపబడకూడదు. వెంటనే యేసుక్రీస్తు గమనించాడు. పేతురులోని సాతాను వచ్చేసింది అప్పుడే. ఇప్పుడే పేతురుని జస్ట్ ఇప్పుడే పొగిడాను, నీవు ధన్యుడు అన్నాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తానన్నాను. ఏంటి అప్పుడే వచ్చేసిందా సాతాను? ఈ మాట విని వచ్చేసి ఉంటుంది వెంటనే. ఏంటి ఈ పేతురికి ఇచ్చేస్తావా? ఈ పేతురే నిన్ను చూసి యేసు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఈ పేతురే నిన్ను చూచి నిన్ను బంధించినప్పుడు, యూదులందరూ నిన్ను బంధించినప్పుడు ఈ యేసు ఎవరో నాకు తెలియదు అని కూర్చుంటాడు ఒక చోట. ఆ పేతురికి ఇచ్చేస్తావా? ఇప్పుడు చూడు, పేతురులో దూరు చూపిస్తాను నేను. చూపించిందా? దెయ్యం పట్టడం అంటే అదే. దెయ్యం పట్టడం అంటే గిలగిల్లాడిపోవడం అనుకున్నారు చాలామంది. దెయ్యం పట్టడం అంటే జుట్టు పిక్కోవడం అనుకున్నారు చాలామంది. దెయ్యం పట్టడం అంటే ఏదో వింత ప్రవర్తన కలిగి ఉండడం అనుకున్నారు చాలామంది. మైండ్కి లింక్ తెగిపోతే అలాగే ఉంటారు. వాళ్ళందరూ పిచ్చి హాస్పిటల్లో కూడా ఉంటారు, మెంటల్ హాస్పిటల్లో కూడా ఉండేవారు వారందరికీ దెయ్యం పెట్టిందంటారా? అదొక మానసిక రోగం. పేతురుకి దెయ్యం పట్టినప్పుడు వెంటనే పేతురు వైపు తిరిగి ఏమంటున్నాడు యేసుక్రీస్తు? సాతానా, నా వెనుకకు పో అంటున్నాడు. పేతురుతోనే మాట్లాడాడు. పేతురులో సాతాను ఉంది గనక, పేతురులో దుష్టుడున్నాడు గనక, అపవిత్రాత్మ ఉంది గనక, సాతానా నా వెనుకకు పో అన్నాడు. అలాంటి అపవిత్రాత్మ ఒక మనుషుని పట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదగుచు నీళ్లు లేని చోట్ల తిరుగుచుండును. వాక్యం విన్నాడు ఒక మనిషి. ఆ మనిషిలోని అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. బాప్తిస్మం తీసుకున్నాడు, పవిత్రుడైపోయాడు, పరిశుద్ధాత్మ వరమును పొందాడు, దేవుని దివ్యవాక్యం వింటున్నాడు, సంఘంలో చేర్చబడ్డాడు, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవిస్తున్నాడు. పరలోకం అంటే ఇలాగే ఉంటుందేమో అని చాలా ఆనందంతో ఉన్నాడు. ఒకవైపు వీడిని విడిచి వెళ్ళిపోయిన అపవిత్రాత్మ భూమి మీద ఇంకా అటు ఇటు తిరుగుతుంది. ఎక్కడ ప్లేస్ ఖాళీ లేదు. అందరి హృదయాలు, అందరి జీవితాలు సాతానులతో నిండిపోయాయి, అపవిత్రాత్మతో నిండిపోయాయి. వీడికి మాత్రం ప్లేస్ లేదు. ఎవరినైతే విడిచిపెట్టి వచ్చాడో వాడికి ప్లేస్ లేదు. నీరు లేని చోట్ల తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదనుకుని వచ్చి, ఒక్కసారి ఆ వ్యక్తిని చూసొద్దాం, ఎక్కడున్నాడో. నిత్యజీవ పరిశోధనలో ఉన్నాడో, సంతలో ఉన్నాడో ఒకసారి చూసొద్దాం. నిత్యజీవ పరిశోధనలో ఉంటే నా గతింతే, నేను మరలా వెళ్ళి వెతుక్కోవాలి ఎవరినో ఒకడిని. ఒకవేళ సంతలో ఉంటే చాలా బాగుంటుంది. నాకు మళ్ళీ ఇల్లు దొరికేసినట్టే. మనం ఇల్లు విడిచిపెడతాం. అద్దె ఇల్లులోంచి మనం వెళ్ళిపోమన్నారనుకోండి, ఇల్లు విడిచిపెడతాం. ఏదో కొత్త ఇంట్లోకి వెళ్తాం, ఆ ఇల్లు మనకు బాగోలేదు. అప్పుడు ఏమనుకుంటాం? పాత ఇల్లే బాగుంది, ఒకసారి దాన్ని మళ్ళీ కన్సల్ట్ చేద్దాం, ఆ ఇల్లు ఏమైనా ఇంకా ఖాళీగా ఉందేమో, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటాం మనం. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాం కనుక. ఈ దెయ్యం కూడా, ఈ అపవిత్రాత్మ కూడా నేను వదిలి వచ్చిన ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనుకుని వచ్చి, తిరిగి వచ్చి చూస్తే ఎలా ఉందట ఇల్లు? ఆ ఇంట ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చి ఉండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. వచ్చి చూసేసరికి వీడు సంతలో ఉన్నాడు. వీడు వాక్య పరిశోధనలో లేడు. ఇంటి వీడు వాక్యంలో ఉండాలి, దేవుని సేవలో ఉండాలి. వీడు ఎలా మారిపోయాడేంటి? కానీ ఇల్లు చూస్తేనేమో చాలా చక్కగా ఉంది. బాప్తిసం పొందాడు కదండి, మరి దేవుని వాక్యం విన్నాడు కదండి, మరి ఇల్లు చాలా చక్కగా ఉంది. కానీ ఆ ఇంటిలో యేసుక్రీస్తు లేడు. వదిలేశాడు వాక్యాన్ని, తప్పిపోయాడు. మరలా దేవుని వాక్యం నుండి తప్పిపోయి వెళ్ళిపోయాడు.
దేవుని వాక్యం వినే ఆ భాగ్యం కోల్పోయాడు, బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అపవిత్రాత్మ వచ్చి చూసి, నేను ఒక్కడిని ఉంటే నాది స్వార్థం అవుతుంది. నేను ఇందాక వెళ్ళి చూసినప్పుడు అక్కడ చాలా అపవిత్రాత్మలు ఇల్లు లేక తిరుగుతున్నాయి. నీరు లేని చోట్ల ఎన్నో అపవిత్రాత్మలు నాలాగే బాధపడుతున్నాయి. ఒక 7 అపవిత్రాత్మలు తీసుకొస్తే అడ్జస్ట్ అయిపోతావు ఎలాగోలాగా. యేసు చెప్పిన ఉపమానం ఏంటిది? యేసు చెప్పిన ఉపమానం. ఈ అపవిత్రాత్మల యొక్క పరిస్థితిని ఆయనే చూడగలడు కనుక ఆయన చెప్పగలడు సరిగ్గా సమాధానాన్ని. నేను వెళ్ళి నాకంటే చెడ్డవైన అంటున్నది చూడండి. అంటే అక్కడ ఉన్న అపవిత్రాత్మలు ఎలాంటి అపవిత్రాత్మలు అన్నమాట? దీనికంటే మరి చెడ్డవి. అంటే వీడు నూతన పరచబడటం ఇక అసాధ్యం అన్నమాట. సంపూర్ణంగా అపవిత్రాత్మలు తీసుకొచ్చేస్తుంది, కిలాడని తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి ఒక భయం ఉండిపోయింది, నన్నైతే వీడు మరలా వెళ్ళగొట్టేస్తాడు. అదే వాళ్ళు అనుకో, సీనియర్లు వాళ్ళందరూ ఎంతమంది? 7. మరి చెడ్డవారు, ర్యాగింగ్ బాగా చేస్తారు, అసలు వెళ్ళరు. మరలా వీడు బాప్తిస్మం ఎలాగో పొందలేడు, వాక్యాన్ని ఎలాగో వినలేడు, కనుక వారిని తీసుకొస్తే నా ప్లేసు గ్యారంటీ. నేను మళ్ళీ ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనక్కర్లేదు, వీడు చచ్చేంత వరకు వీళ్ళనే ఉండొచ్చు అనుకుంది అపవిత్రాత్మ. అందుకే వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలు వెంట పెట్టుకొని అక్కడికి వచ్చింది. అప్పుడు చెబుతున్నాడు చూడండి యేసుక్రీస్తు, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి, ఇప్పుడున్న కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించిన నేను. ఈ దుష్టతరం వారు దేవుని వాక్యాన్ని విని అప్పటికప్పుడు ఏదో మారిపోయినట్టుగా ప్రవర్తించి నిజంగా పూర్తిగా మారలేదు వీరు. అప్పటికప్పుడు ఏదో నటించి బాప్తిస్మం తీసేసుకున్నారు, దేవునిలోనికి వచ్చేసామన్నారు, వాక్యం నెరవేరుస్తామన్నారు. కానీ వీరికి నిజంగా పరలోకం అంటే ఏంటో అర్థం కాలేదు, నిజంగా దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు, దేవుని కోసం బ్రతుకంటే ఏంటో తెలియలేదు వీరికి. అందుకే వెనక్కి వెళ్ళి మరి చెడ్డవారైపోయారు. వీరి స్థితి, కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో అందుకే రాయించాడు అలా, వీరిని నూతన పరచుట అసాధ్యము. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం చేస్తే పరిహారం మాట అలా ఉంచండి, పరిహారాన్ని దేవుడు ఎలాగో ఇస్తాడు. మీరు మారే మనసు కలిగి ఉంటే పరిహారాన్ని ఎలాగో ఇస్తాడు ఆయన. కానీ మీరు మారే అవకాశమే లేదు, మీరు మారరు. మరలా మారి ఇక్కడికి రావాలంటే మీరు ఎంత చచ్చిపోవాలో తెలుసా? మీ మనసును ఎంత చంపుకోవాలో తెలుసా? మీ అహాన్ని ఎంత చంపుకోవాలో తెలుసా? అంత మనసు మీకుంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు ఆయన. పేతురు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మాట్లాడుకున్న పేతురే. మొదటి శతాబ్దంలో సంఘం విస్తరిస్తున్నప్పుడు పౌలు, శీల అనేక మంది వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పేతురు తప్పు చేశాడు, కేఫా తప్పు చేశాడు. బాప్తిస్మం తీసుకున్నవాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు, వరములు కలిగినవాడు, అనేక వేల మందికి బాప్తిస్మం ఇచ్చినవాడు ఆ తరువాతి కాలంలో ఒక చిన్న తప్పు చేశాడు. అది బైబిల్లో రాయబడింది. ఆ తప్పు చేసినప్పుడు ఏం జరిగిందో ఆ సందర్భాన్ని ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. అయితే కేఫా అంతియోకియకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. చూసారా? కేఫా, పేతురు అంతియోకియకు వచ్చినప్పుడు, అంతియోకియ పట్టణానికి వచ్చినప్పుడు కేఫా ఎలా తీర్చబడ్డాడు? అపరాధి. అపరాధం చేశాడు, తప్పు చేశాడు. ఎలా? ఏ విషయంలో అపరాధిగా తీర్చబడను? ఎందుకంటే గనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించి వెంటనే పౌలు అతను ఎదిరిస్తున్నాడు, అతను సన్మార్గంలో పెట్టడానికి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఈ తప్పు గనక పెరిగి పెద్దదైందంటే ఇతడు పూర్తిగా నాశనం అయిపోతాడు, మారు మనసు పొందుట అసాధ్యమైపోతుంది. అందువల్ల ముఖాముఖిగా ఎదిరించి ఏలయనగా ఎందుకు జరిగిందంటే ఇదంతా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు పేతురు, అది తప్పు కాదు. కానీ ఏం జరిగిందంటే భోజనం చేయుచుండెను. కానీ వారు రాగానే, ఎవరు రాగానే? యాకోబు నద్ద నుండి కొందరు, వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరై పారిపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మారువేషం వేసుకుంటారు కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను అంటున్నాడు. భోజనం చేస్తున్నవాడు చేస్తూ ఉండొచ్చుగా, కానీ ఈ సున్నతి పొందిన వారికి భయపడి నేను అన్యజనులతో భోజనం చేస్తే వీరు నాతో మాట్లాడరేమోనని
ఈ విషయంలో కపటం కలిగిన వాడే భోజనం మానేసి వెళ్ళిపోయాడు, భయపడ్డాడు. అందుకు వెంటనే ఏమంటున్నాడు పౌలు, నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించేతను. ఎందుకు ఇలా చేసావు? అందరికీ మార్గదర్శకంగా ఉండవలసిన మనమే ఇలా చేస్తే రేపు వాక్యాన్ని ప్రకటించేదెవరు? ఈ సత్యానికి నిలబడేదెవరు? అందుచేత నువ్వు మరలా ఇలా చేయకు. పేతురు వెంటనే సరిదిద్దుకున్నాడు. పేతురు వెంటనే మారు మనసు నందాడు, అవును నేను ఇలా చేయకూడదు. అలాగే పేతురు మరో సందర్భంలో నేను యూదులకు మాత్రమే వాక్యం చెప్పాలనుకునేవాడు. అప్పుడు దేవుడు పేతురుకు కనువిప్పు కలిగించాడు, దర్శనం ద్వారా చూపించాడు. ఒక దుప్పటి, అందులో అనేక విధములైనటువంటి జంతువులు, చతుష్పాద జంతువులు, వీటన్నిటిని నువ్వు తిను అంటున్నాడు. నిషిద్ధమైనది ఏనాడు నేను ముట్టలేదే, ఏనాడు నేను దానిని తినలేదే. లేదు, సువార్తను, దేవుని జ్ఞానాన్ని యూదులకు మాత్రమే కాదు, ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, అన్యజనులు అందరికీ ప్రకటించాలి. నీవు కొర్నేలి ఇంటికి వెళ్ళాలి, నీవు వాక్యం చెప్పాలి, వారికి బాప్తిస్మం ఇవ్వాలి. అప్పుడు పేతురు తెలుసుకున్నాడు, మరు మనసు నొందాడు. ప్రియమైన వారులారా, బాప్తిస్మం పొందిన మనం, క్రీస్తులోనికి వచ్చిన మనం, క్రీస్తును ధరించుకున్న మనం, ఒకవేళ తప్పు చేసేటువంటి అవకాశంలో మనం తప్పు చేసిన ఎడల వెంటనే మారు మనసు పొందాలి, వెంటనే మరల దేవుళ్ళలోకి వచ్చేయాలి, దేవుళ్ళని వేడుకోవాలి. ఆ తప్పు చేత మీరు దేవునికి వేరై, దేవుని వాక్యానికి దూరమై మరలా దేవుని దగ్గరకు రాలేని పక్షంలో మీరు ఉండిపోతే మిమ్మల్ని నూతన పరచుట అసాధ్యం, మిమ్మల్ని బాగు చేయటం అసాధ్యం. మిమ్మల్ని కాదనటం లేదు తండ్రి, మిమ్మల్ని తోసివేయటం లేదు తండ్రి. మీరు తప్పు చేశారా, వెంటనే మారు మనసు పొందండి, వెంటనే విరిగినగిన మనసుతో రండి. తప్పు చేయకూడదని చెప్పానుగా, వాక్యాన్ని నేర్చుకోండి, సహోదరుల మధ్య జీవించండి. మీ చేత తప్పు చేయించాలని అపవాది శత విధాల ప్రయత్నం చేస్తుంది కనుక మీరు జాగ్రత్త పడండి. మీకు ముందు నుంచి చెబుతున్నాను నేను, జాగ్రత్త కలిగి ఉండండి. తప్పు జరిగిందా, మీరు వెంటనే దేవుని దగ్గరకు వచ్చి పాపక్షమాపణ అడగండి. కానీ దేవుని కుమారుని మాత్రం మరలా బాహాటముగా సిలువ వేయకండి. ఎందుకంటే మీరు బాప్తిస్మం పొందిన నాడు తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని గూర్చి ఏమనుకున్నాడో తెలుసా? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు కలిపి ఉన్నాయి. చూడండి, ఇట్టి వారికి విరోధమైన నియమం ఏది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఇక మీదట శరీరపు కోరికను గూర్చి మీరు ఆలోచించగానే అది మ్రానుకు కొట్టివేయబడిన ఒక శరీరం, సిలువ వేయబడిన ఒక శరీరం, సిలువ వేయబడిన కోరిక. దాని మేకును మరలా తీసి దాన్ని బతికించకూడదు. మీరు సిలువ వేయబడింది చంపటం కోసమే, సిలువ వేయబడింది నాశనానికి లేక మరణానికి వెళ్ళటం కోసమే. శరీరమును దాని దురాశలతో మీరు సిలువ వేసి ఉన్నారు అంటున్నాడు. అందుకే క్రీస్తు యేసు సంబంధులుగా బాప్తిస్మం పొందినటువంటి మీరందరూ, ప్రతి వ్యక్తి తప్పిపోయేది శరీరం విషయంలోనే, ప్రతి వ్యక్తి దేవునికి దూరం అయిపోయేది శరీర దురాశలకు లోపడే. కనుక మొట్టమొదట ఏం చేయమంటున్నాడు? మీరు బాప్తిస్మం పొందినప్పుడు మీరు క్రీస్తు యేసు సంబంధులైతే మీ దురాశలన్నిటినీ సిలువ వేయండి అంటున్నాడు, మీ శరీర దురాశలన్నిటినీ సిలువ వేసేయండి అంటున్నాడు. కానీ మరలా తప్పు చేసిన వారైతే, మరలా పాపం చేసిన వారైతే మీరు సిలువ వేసినట్టు అవుతుందా? ఆ సిలువకు వ్యతిరేకంగా నడుచుకునేవారు అవుతుందా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దీనిని గూర్చి మరొక చక్కని వివరాన్ని ఇచ్చాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అంటే దేవునికి తెలుసు బాప్తిస్మం పొందిన తర్వాత వారు ఎంత కష్టపడతారో, ఆ పాత జీవితం నుండి వేరైపోవటానికి లోకంలో బ్రతుకుతున్న నా పిల్లలు ఎంత కష్టపడతారో ఆయనకు తెలుసు. అందుకే మాదిరిని చూడండి అంటున్నాడు. యేసుక్రీస్తు మాదిరిని చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. లెక్క చాలా కష్టంగా ఉందనుకోండి, మీరు మరలా వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు, ఎగ్జాంపుల్ లెక్క చూస్తారు. అక్కడ స్టెప్లు ఎలా ఉన్నాయో చూస్తారు. ఓహో, ఈ లెక్క సాధించడానికి స్టెప్ నెంబర్ 1 ఇలా వేశాడా, స్టెప్ నెంబర్ 2 ఇలా వేశాడా, స్టెప్ నెంబర్ 3 ఇలా వేశాడా, అప్పుడు ఆన్సర్ వచ్చిందా? నాకు ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లం రావాలంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లంకి వెళ్ళాలి, అది చక్కగా సాల్వ్ చేయబడి ఇవ్వబడింది.
ఈ జీవితాన్ని మీరు సాధించాలంటే ముందు బ్రతికిన వారి జీవితాన్ని ఒక్కసారి చూడమంటున్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. ఇంకెవరిని చూడకండి. వాడిలాగే నేను ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేస్తాను అనుకోకండి. వాడిని గురిపెట్టి చూస్తున్నారా? ఈమెలాగే నేను కూడా అలా ధరించుకుంటాను అనుకోకండి, అలా మాట్లాడాలనుకోకండి, అలా పాడాలనుకోకండి. వారిని గురిపెట్టి చూడకండి. వారు కాదు మీకు మార్గదర్శకులు. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని చూచి గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరే వారు. క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకునేది వీరే. శరీరమును దాని దురాశలను సిలువకు కొట్టి మరలా పాపం చేస్తున్నారంటే, మరలా శరీరాశలలో పడిపోయారంటే, మరలా దురాశలలో పడిపోయారంటే వీరెవరన్నమాట? సిలువకు శత్రువులు. సిలువకు శత్రువులు వీరే. మాదిరిని చూడలేకపోతున్నారు. లోకాన్ని మరలా ప్రేమిస్తున్నారు. మరలా లోనికి 7 అపవిత్రాత్మలను ఆహ్వానిస్తున్నారు. వీరి కడపటి స్థితిని మరి చెడ్డదిగా మార్చుకుంటున్నారు. వారి మొదటి స్థితే మంచిది. వారి వాక్యం వినని స్థితే మంచిది. అలాంటి పరిస్థితుల్లో అయితే వాక్యం చెబితే మారిపోయేవారు. ఇప్పుడైతే నాకు అంతా తెలుసు అంటున్నారు. ఇంక వీరికి ఏం చెబుతాం? నాకు ఆల్రెడీ తెలుసు. లోపల ఉన్నవన్నీ 7, ఇంతకుముందు ఉన్నది ఎంత? 1. ఒకదానిని ఉన్నప్పుడు మనం మార్చడం చాలా సులభం. ఒక వాక్యం చెబితే, ఒక ప్రసంగం చెబితే మారిపోయాడు. ఒక MP3 ఫైల్ ఇస్తే మారిపోయాడు. ఒక చిన్న పాట వినిపిస్తే మారిపోయాడు. కళ్ళంటి నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే లోపల ఉన్నది ఒకే అపవిత్రాత్మ. ఇప్పుడు కరుడుగట్టిన దేహం, అది బాగా ముదిరిపోయాడు. ఇప్పుడు లోపల 7 అపవిత్రాత్మలు ఉన్నాయి. వీడికి 100 ప్రసంగాలు వినిపించినా ఇంకా అలాగే చూస్తున్నాడు. నా ఇంకా ఏం చేయమంటావని. వీడికి 100 పాటలు వినిపించినా ఇంకా నా వంక అలాగే చూస్తున్నాడు. ఇవన్నీ నాకు తెలుసు కదా. దీని తర్వాత ఇంకో పాట వస్తుంది, 97 ఆ పాట. అంటే ఎందుకు నీ బ్రతుకు మారిందా? లేదు. నీ జీవితం మారిందా? లేదు. కానీ ప్రసంగాలు ఏమున్నాయో నీకు తెలుసు, పాటలు ఏమున్నాయో నీకు తెలుసు, ఏ రెఫరెన్స్ తర్వాత ఏ రెఫరెన్స్ వస్తుందో తెలుసు. కానీ నీవు పోయేది ఎక్కడికి? నరకానికి. ఏంటండి ఈ పజిల్? ఏంటండి ఇది? ఏమీ తెలియని వాడేమో పరలోకం వెళ్ళిపోతున్నాడు, అన్నీ తెలిసిన వాడేమో పాతాళానికి జారిపోతున్నాడు. దేవుడే చెప్పాడు. అందుకే ఇలాంటి జాతిలోనికి మీరు వెళ్ళకండి. ఇలాంటి జాతిలోనికి వెళ్ళే కన్నా ఏమీ తెలియని వారిగా ఉండడమే మంచిది. ఏ క్షణాలన్నా మీరు తెలుసుకుని మారిపోతారు, పరలోకం వెళ్ళిపోతారు. అన్నీ తెలిసిపోవటం కంటే సిలువ మీద ఉన్న దొంగకి ఏమీ తెలియదు. యేసుక్రీస్తు తప్ప, యేసులో ఉన్న దైవత్వం తప్ప ఏమీ తెలియదు. దొంగగానే జీవితాన్ని గడిపాడు. చివరకు యేసుతో పాటు సిలువ వేయబడ్డాడు. ఇస్కరియోతు యోధాకు అన్నీ తెలుసు. ఇస్కరియోతు యోధా దగ్గర సంచి ఉంది. ఇస్కరియోతు యోధా 12 మంది శిష్యులతో పాటుగా పంపబడ్డాడు. దెయ్యములను వెళ్ళగొట్టాడు, వాక్యం ప్రకటించాడు, వచ్చిన చందాంటుంది అంతటిని పోగు చేశాడు. కానీ వీడు వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. వాడేమో పరదేశకు వెళ్ళిపోయాడు. చూడండి ఎలా ఉందో. వాడిలో ఉన్నది ఒక అపవిత్రాత్మ వెంటనే వెళ్ళిపోయింది. అది యేసుని చూడగానే మార్పు నందాడు, మారిపోయాడు. నేను పరదేశంలో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు, వేడుకున్నాడు. యేసుక్రీస్తు వెంటనే నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండవు, వచ్చాయి. కానీ ఇస్కరియోతు యోధాలోనికి 7 దెయ్యాలు వెళ్ళిపోయాయి. వాడు మార్పు నుండి మరలా చెడిపోయాడు. బాప్తిస్మం నుండి మరలా చెడిపోయాడు. యేసుతో కూడా తిరిగి మరలా చెడిపోయాడు. ఇక వాడిని నూతన పరచుట ఎవరి తరం కాకపోయింది. వాడు శిష్యుల దగ్గరికి వెళ్ళలేకపోయాడు. నిజంగా 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ పడితే వాడు చేర్చుకోరా? యేసును అప్పగించాను, తప్పైపోయింది. ఆ 30 వెండి నాణాలు కూడా నాకు వద్దు, అక్కడే విసిరేశాను. నన్ను మరలా మీరు చేర్చుకోండి, ఆ ఉద్యోగాన్ని నాకు మరలా ఇవ్వండి అంటే ఇవ్వరా? ఇస్తారు. వీరి తరపున మరలా దేవుణ్ణి వేడుకుంటారు. కానీ వాడికి ఆ మనసు లేదు. వాడు అంత విరిగిన నలిగిన మనసుతో రాలేడు. చచ్చిపోదాం అనుకున్నాడు తప్ప మరలా శిష్యుల దగ్గరికి వెళ్దాం అనుకోలేదు. శిష్యులు తెలియదా చెప్పండి? పేతురు తెలుసు. అందరితో పాటు తిరిగాడు. అందరూ మాట్లాడుకునేవారు. రోజు అందరూ కలిసి భోజనం చేసేవారు, అందరూ కలిసి జీవించేవారు, అందరూ కలిసి పండుకునేవారు, వాక్యం చెప్పుకునేవారు, యేసు మాటలు వినేవారు. రావచ్చుగా, వచ్చి అడగచ్చుగా, మీలాగే నేను కూడా ఉండాలనుకుంటున్నాను, నాకు ఈ భాగ్యం కల్పించండి అని అడగచ్చుగా. లేదు లేదు, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. చూడండి, పోయి ఉరి పెట్టుకోనేను. వాడిని మార్చలేకపోయారు. వాడిని మార్చడం అసాధ్యం.
వాడు నిత్య నరకాగ్నికి తప్ప వాడు మరల పనికిరాడు. అందుకే వాక్యం వినే మీతో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాక్యం వినేటువంటి మీరు ఎప్పటికీ ఈ వాక్యం నుంచి తొలగిపోకూడదు, ఈ వాక్యం నుంచి వేరైపోకూడదు. ఒకవేళ వేరయ్యారా మరలా ఇందులోనికి రావటం చాలా కష్టం. ఈలోపు మీరు చనిపోవచ్చు, ఈలోపు మీ జీవితం భూమి మీద నుంచి వెళ్ళిపోవచ్చు, ఈలోపు దేవుడు మీకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు, మీ బ్రతుకుకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు, మీ వలన ఉపయోగం లేదని. అందుకే మంచి నిర్ణయంతో ఉండండి, ప్రతి క్షణం మారు మనసుతో ఉండండి. మారు మనసు అనేది ఒక్క క్షణం వచ్చేది కాదు, ఒక రోజులో వచ్చేది కాదు, బాప్తిస్మం తీసుకున్న రోజు వచ్చేది కాదు. మారు మనసు అంటే ప్రతి క్షణం మారాలి, మీరు ప్రతి క్షణం మారు మనసు కలిగి ఉండాలి. అందుకు పేతురే ఉదాహరణ. తప్పు జరుగుతున్నప్పుడు మీరు వెంటనే పసిగట్టాలి, వాక్యంతో సరిదిద్దుకోవాలి, మారు మనసును కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, రాజ్యంలో ఉన్నవారుగా ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉన్నవారుగా ఉండాలి, వాక్యాన్ని అనుభవించేవారుగా ఉండాలి, అనేక మందిని దేవునిలో కట్టేవారుగా ఉండాలి, సహోదరులతో ఐక్యత కలిగి ఉండాలి, దేవుని జ్ఞానాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. సిలువకు శత్రువులుగా మాత్రం మారకండి. వారు ఎలా ఉన్నారో చూడండి. వీరిలో అనేకులు సిలువకు శత్రువులుగా మారిపోతున్నారు, నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను అంటున్నాడు. చూడండి, వీరెవరు? వాక్యం తెలియని వారైతే కాదు, వాక్యం తెలుసు వీరికి, రెఫరెన్సులు తెలుసు వీరికి, బైబిల్ తెలుసు వీరికి, కానీ వీరు తప్పిపోయారు, వీరు చెడిపోయారు. వీరిని గూర్చి మరలా నేను ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. వారు ఏ విషయంలో అయితే సిగ్గుపడాలో ఆ విషయంలో వారు అతిశయిస్తున్నారట. వాక్యాన్ని విడిచిపెట్టినందుకు సిగ్గుపడాల్సింది పోయి వాక్యాన్ని విడిచిపెట్టినందుకు అతిశయపడుతున్నావా? గొప్ప చెప్పుకుంటున్నావా? నేను భలే వచ్చేసాను అనుకుంటున్నావా? నీవు మహాభాగ్యాన్ని కోల్పోయావు, ఒక రాజ్యాన్ని కోల్పోయావు. నువ్వు క్రీస్తు దేహంలో అవయవంగా ఉండే ఆ స్థానాన్ని కోల్పోయావు. నువ్వు అది మరీ చెడ్డదైన కార్యక్రమం కాదా? నీ నాశనాన్ని నీవే కొని తెచ్చుకోలేదా? సిలువకు శత్రువుగా మారితే ఎప్పటికైనా నాశనాన్ని చూడవలసిందే. అందుకే వెంటనే మారాలి, వెంటనే మార్పునందాలి. నాలో ఉన్న తప్పేంటి, నాలో ఉన్న లోపం ఏంటి, వెంటనే దాన్ని నేను సరి చేసుకోవాలి, దాన్ని పూడ్చుకోవాలి. సామెతల గ్రంథం చివరి మాట, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచిపోతాడు. ఇది నీతిమంతుడు కొన్ని డెఫినేషన్. బాప్తిస్మం తీసుకున్న రోజు మారిపోయాడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతను పవిత్రుడేనండి, ఎవరిని గురించి చెప్పలేరు మీరు అలా. ఎందుకంటే ఇది లోకం, చిన్ని అబద్ధం ఆడేస్తాడు, చిన్ని తప్పు చేసేస్తాడు. కానీ నీతిమంతుడు అయితే ఏం చేయాలో తెలుసా? వెంటనే లేచిపోవాలి. పడిపోతావు, లేచిపోవాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచిన. అలాగని పడమని చెప్పడం లేదు. సార్ భలే పాఠం చెప్పారండి, ఇక్కడి నుంచి నేను పడుతూ ఉంటానన్నారు అనుకోండి, పడిన తర్వాత ఎవడెప్పుడు వచ్చి తొక్కేస్తాడు, మళ్ళీ లేవలేరు. ఇక కాళ్ళ మీద తొక్కాడు అనుకోండి, కీళ్ళు విరిగిపోతాయి, ఇంకా లేవలేరు, కుంటి వాళ్ళు అయిపోతారు. కావాలని మాత్రం పడకండి. కావాలని పడతాడు ఎవడైనా? కావాలని పడితే ఖచ్చితంగా కాలు విరిగిపోతుంది. ఏదో స్లిప్ అయి పడిపోవచ్చు, తెలియక పడిపోవచ్చు, పరిస్థితులను బట్టి పడిపోవచ్చు, కానీ వెంటనే లేచిపోవాలి. అంతేగాని పడిపోతున్నాను కదా ఇంకెందుకు లేచి నిలబడడం, లేచినా పడిపోతాను కదా, పడిపోయి ఉండడమే బాగుంది అనుకున్నారు అనుకోండి, వెనక వచ్చే వాళ్ళందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాడు అలాగే అనుకుంటున్నాడు, ఇక ఎలాగో వచ్చేసాను కదా మళ్ళా వెళ్ళడం ఎందుకు, రావడం ఎందుకు, సంతలో ఉంటేనే మంచిది, ఇంటి దగ్గర ఉంటేనే మంచిది. అందులోకి వెళ్ళాను అనుకో ఎలాగూ పడిపోతాను, పడిపోయాను అనుకో మరలా ఎలాగూ వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళా వెళ్ళిన తర్వాత ఎలాగూ పడిపోతాను, మళ్ళా వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకు వచ్చింది ఇదంతా అని అక్కడే ఉండిపోతున్నాడు వాడు. అది మంచిది కాదు. ఈ రహస్యం వాడికి తెలియదు, ఈరోజు మీకు తెలిసింది. అది బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టునట్టు చూపించాడు దేవుడు మనకు. మీరు దేవునికి కావాలి, మిమ్మల్ని దేవుడు వద్దనుకోవటం లేదు, మిమ్మల్ని అందరినీ అపేక్షించాడు, కోరుకుంటున్నాడు. మీ అందరినీ పరలోకం తీసుకువెళ్ళాలనే కోరిక, అభిలాష మీకంటే ఆయనకి ఎక్కువగా ఉంది. మిమ్మల్ని వద్దనుకుంటాడా? మీకు కఠినమైన నిబంధన ఇస్తాడా? కానీ
మనం నీతిమంతులుగా ఉండాలి, మనం పరిపూర్ణులుగా ఉండాలి, వాక్యాన్ని నెరవేర్చాలి. ఆయన చేయవలసిందంతా చేశాడు. బాప్తిస్మ కార్యక్రమం పెట్టాడు, మన చేతికి బైబిల్ని ఇచ్చాడు, మన చుట్టూ సహోదరులను పెట్టాడు, మనల్ని వాక్యంలో కట్టేవారిని పెట్టాడు, వాక్యంలో నడిపించేవారిని పెట్టాడు, మంచి మంచి ప్రసంగాలను ఇచ్చాడు, మంచి మంచి పాటలను ఇచ్చాడు. అంతా తండ్రి కృపే. ఇది మణికుమార్ కృప కాదు. ఇది మణికుమార్ దయ వల్ల మీరు మాటలు వింటున్నారని అనుకోకండి. చాలాసార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను, మీ ప్రసంగం చేసేటప్పుడు నేను కూడా దేవుని మాటలు వింటాను. నా చెవులు ఉన్నాయి చూసారా, నా నోట నుంచి వచ్చే ఈ మాట నా చెవులు విని మరలా నా హృదయం పరివర్తన చెందాలి. నేను ఈ మాటలకు జనకుడును కాదు, ఈ మాటలు నా నుండి ప్రారంభమలేదు. పరలోకమందున్న తండ్రి తన స్వరాన్ని నా ద్వారా ఇస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు నేనే దీనికి సృష్టికర్తను అనుకుంటే నేను చెడిపోయినట్టే. ఆ తర్వాత ఇంక నా నోరు మూసేస్తాడు. వీడేంటి ఎలా మారిపోయాడు? పరలోకంలో నుంచి నేను మాట్లాడుతుంటే వీడనుకున్నాడు వీడి ద్వారానే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు. మనకు వీడిని ఇక్కడతో ఆపు చేయాలి, నియంత్రించాలి. అర్థమవుతుందా మీకు? నేను మాట్లాడుతున్నప్పుడు శబ్దం అంతా ఇందులోంచి వస్తుంది, మీకు ఇంకో బాక్స్ నుంచి వస్తుంది, ఇదిగో ఈ బాక్స్ నుంచి వస్తుంది. బాక్స్ మాట్లాడుతుందని అనుకుంటారా మీరు? బాక్స్కి పూజలు చేస్తారా? బాక్స్ గుడ్ మార్నింగ్ చెప్తారా? నిన్న ఉదయం ఒక క్లాస్ చెప్పారు, గుడ్ మార్నింగ్. నిన్న మధ్యాహ్నం ఒక క్లాస్ చెప్పారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటారా? అనరు. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, అతని ద్వారా వైర్ ద్వారా వచ్చేస్తున్నాయి ఆ మాటలు, బాక్స్ ద్వారా మాకు వినిపిస్తున్నాయి. అలాగే దేవుడు అక్కడున్నాడు, ఆయన మాటలు మీకు నా ద్వారా వినిపిస్తున్నాయి. నేను మారాలి, నేను కూడా పరివర్తన చెందాలి. ప్రియమైన వారలారా, మీరందరూ నీతిమంతులు అవ్వాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆ మనసు నీతిమంతుల్లోనే ఉంటుంది. నీతిమంతుడు అయితేనే ఆ మనసు ఉంటుంది. మరి భక్తిహీనుడు ఏమవుతాడు చూడండి. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారు. కరెక్ట్గా సమయం వారికి దేవుడు నిర్ణయిస్తాడు. అదే ఆపత్కాలం. ఆపత్కాలం ముందు భక్తిహీనులు కూలిపోతారు. ఎందుకంటే వారికి మారే మనసు లేదు, వారికి తిరిగి లేచే స్వభావం లేదు. అందుకే దేవుడు ఒక సమయం నిర్ధారించాడు వారికి. ఈ సమయానికి నీవు కూలిపోతావు, ఈ సమయానికి నీవు నరకానికి జారిపోతావు. ప్రియమైన వారులారా, అందరి పాపం పరిహరించడానికి పరలోకమందున్న తండ్రి ఎదురు చూస్తున్నాడు. బాప్తిస్మం తీసుకోండి, క్రీస్తులోనికి మీరు రండి, క్రీస్తును ధరించుకోండి, మీ పాప జీవితాన్ని విడిచిపెట్టండి, శరీరమును దాని దురాశలను సిలువకు కొట్టండి, ఆ సిలువకు శత్రువులుగా నడుచుకోకండి. యేసుక్రీస్తును మాదిరిగా చూడండి, అపొస్తలుడైన పౌలుని మాదిరిగా చూడండి, అనేక మంది భక్తుల జీవితాన్ని మాదిరిగా చూడండి. మీరు పరలోకానికి వెళ్ళిపోండి, నీతిమంతులై వెళ్ళిపోండి. ఒకవేళ తప్పు చేసినా తిరిగి లేవండి. దేవుని వాక్యం మాత్రం విడిచిపెట్టకండి, అహాన్ని కలిగి ఉండకండి. ఏ విషయంలోనూ దేవుని వాక్యానికి మీరు దూరం అవ్వకండి. సంఘంలో ఉండండి, పరిశుద్ధాత్మతో ఉండండి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి, నేర్పించండి, ప్రభు పనిలో సహకారులు అవ్వండి, జీవగ్రంథంలో పేర్లు చివరి వరకు నిలుపుకోండి. మరలా అపవిత్రాత్మను ఆహ్వానించకండి. మీ జీవితం క్రీస్తుతో నిండి ఉండాలి, మీ జీవితం వాక్యంతో నిండి ఉండాలి తప్ప లోకంతో కాదు. మంచి నిర్ణయం తీసుకోండి.